హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లవ్ ఫర్ నేచర్ బై ఇషాజ్. ఫ్రెండ్స్, ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. ఈరోజు వచ్చేసి నేను ఒక చిన్న వ్లాగ్ అండి, అంటే మా ఇంట్లో ఎలా చేసుకున్నాం దీపావళి అని. మేము వచ్చేసి ముస్లిమ్స్ అండి, బట్ మేమేమంటే ప్రతి రిలీజియన్కి రెస్పెక్ట్ ఇస్తాము. ఇంకోటి ఏంటంటే దీపావళి, న్యూ ఇయర్ ఇలా కొన్ని పండగలు ఎలా ఉంటాయంటే ప్రతి ఒక్కరు జరుపుకునేలా అనిపిస్తాయండి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇక్కడ స్టాల్స్ పెట్టారండి మా ఊరి దగ్గర. ఇది ఊరి బయట స్టాల్స్ పెట్టారు, ఇలాగా క్రాకర్స్ స్టాల్స్ పెట్టారు. సో మాకు వచ్చేసి చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి మేమేమి ఎక్కువ పెద్ద పెద్దవి ఏమి టపాసులు తీసుకొని రాలేదు. జస్ట్ చిచ్చుబుడ్డీలు, ఇంకోటి సుర్సుర్బత్తిలు మాత్రం తెచ్చారు మా ఆయన. ఇంకా మా బాబు వచ్చేసి చూడండి ఎంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నాడో. ఆడ చిచ్చుబుడ్డీలు వాళ్ళ నాన్నగారు పెట్టారు, ఇంకా దాన్ని చూసి ఎగ్జైట్మెంట్ అయిపోతున్నాడు. చిన్నప్పుడు మేము కూడా అలానే ఎక్సైట్మెంట్ అయ్యే వాళ్ళము. సో చూడండి ఎలా ఎగురుతున్నాడో నా కొడుకు. వాడి పేరు వచ్చేసి సూఫియాన్ అండి, నా పెద్ద కొడుకు వాడు. ఇంకా వాళ్ళ నాన్న వెలిగిస్తున్నారు. ఇవి ఏం సురుబత్తులో ఏమో కానీ కొంచెం అంటుకుంటుంది, ఇంకా మళ్ళీ ఆరిపోతుంది అన్నమాట. ఇంకా ఆయన ఎలానో అలా ఎక్స్పెరిమెంట్ చేసేసారు దాని మీద. నిదానంగా కాల్చి చూస్తున్నాడు మా వాడు ఎట్లా ఉంటుంది అని. అమ్మయ్య, ఎట్టకేలకు వెలిగిందండి ఆ సురుసురుబత్తి. ఇంకా దాన్ని తీసుకుపోయి ఆ చుచ్చుబుడ్డి మీద పెడదామంటే అది ఆరిపోతుంది. చూడండి, ఓకే అయిపోయింది. ఇంకా దీనికి అయిపోతా మళ్ళీ ఇంకొకటి వెలిగించారు, దాన్ని మళ్ళీ ట్రై చేస్తున్నారు వెలిగించడానికి. ఇంకా అది ఎంతసేపటికి వెలగాలో ఏమో. వెలిగిందండి లాస్ట్కి, ఎలానో అలాగా మళ్ళీ ఆరిపోయింది. ఎన్నిసార్లని ట్రై చేసి 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 మా ఆయన గారు ఇంకా అలానే ట్రై చేస్తూనే ఉన్నారండి. ఇంకా ట్రై చేసి అది వెలగడమే లేదు. మళ్ళీ ఇంకా ఇట్లా కాదులే అని చెప్పి మార్చమని చెప్పాము. అది పక్కన పెట్టేసి ఇంకోటి తీసుకుంటున్నారు. ఇంకా ఇప్పుడు నా కొడుకుని వచ్చేసి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను. సూఫియాన్, క్యా కర్తీ హై? కప్పు పోతీ. पापा क्या करते हैं? అవేం సురుసురుబత్తులో ఏమోనండి. వాళ్ళ నాన్న ఏం చేస్తున్నారంటే టప్పు అని కాల్చడానికి వెళ్తున్నారంట, అంటిస్తున్నారంట అని చెప్తున్నాడు వాడికి వచ్చిరాని భాషలో. ఇంకా వాళ్ళ నాన్న చిచ్చుబుడ్డి మీద అంటించడానికి వెళ్ళారు. వీడు ఎగ్జైట్మెంట్ తట్టుకోలేకపోతున్నాడు అది అంటించబోతుంటే. అంటే వీడికి కొంచెం మైండ్ అంటే కొంచెం బాగా అర్థమైంది ఈ దీపావళికి అండి. పోయిన దీపావళికి వాడికి ఇంకా అంత తెలివి రాలేదన్నమాట. సో ఇప్పుడు బాగా ఇట్లా తెలివి వచ్చింది. ఇంకా వాడు కొంచెం ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతున్నాడు. ఇది ఎప్పుడు వెలుగుతుందో అని చూడండి. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తున్నాడు, మళ్ళీ చూస్తున్నాడు. ఆయనేమో కష్టాలు పడుతూనే ఉన్నాడు. అమ్మయ్య, వెలిగిందండి లాస్ట్కి చిచ్చుబుడ్డి. నా కొడుకు హ్యాపీగా ఫీల్ అయినాడు. మళ్ళీ ట్రై. ఇక్కడ చూడండి మా అమ్మగారు ఉన్నారు, ఇంకా నా చిన్న కొడుకు ఉన్నాడు. నా చిన్న కొడుకు కూడా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఇంత చిన్నప్పుడే వీడు ఇంకా వాళ్ళ నాన్న వెలిగిస్తుంటే ఇంకా వీడు ఎక్సైట్మెంట్ చూడండి, డ్యాన్స్ చేస్తున్నారు. పిల్లలు ఇలా హ్యాపీగా ఉంటే పేరెంట్స్కి చాలా హ్యాపీ అనిపిస్తుంది. చిన్నోడు కూడా వచ్చి వెలిగిస్తాడు అన్నట్టు చూడండి ఎట్లా ఎగురుతున్నాడో నా కొడుకు చిన్నవాడు. ఇంకా అలా చిన్న సైజు దీపావళిని మేము జరుపుకున్నాం మా ఇంట్లో. అంటే ఏదో హ్యాపీనెస్ అండి, ఇలా చిన్న హ్యాపీనెసెస్ మెమరీస్లా ఉంటాయన్నమాట. ఈ వీడియో కూడా ఏంటంటే ఇంకెప్పటికీ ఇది మాకు మెమరీలా ఉండిపోతుంది. అందుకని నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకున్నాను. ఎప్పటికైనా ఈ వీడియో మాకు ఎప్పుడు మెమరీలా ఉండిపోతుందండి. సో ఇదే అండి మా దీపావళి సెలబ్రేషన్స్. నా కొడుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. వాడిని చూసి నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. బై ది వే, నా నేమ్ వచ్చేసి శంషాద్ అండి.
నాకు ఈ వ్లాగ్స్ ఇలాంటివి చేయడం అంటే ఇంట్రెస్ట్ అన్నమాట. దానివల్ల నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను. సో ఫస్ట్లో కొంచెం ఫేస్ చూపించాలంటే భయం వేసేది, బట్ ఇప్పుడు కొంచెం ధైర్యం చేసి కొంచెం వరకు ట్రై చేస్తున్నాను. నా ఫ్యామిలీని కూడా పరిచయం చేయాలనుకుంటున్నాను. నా చిన్న కొడుకు పేరు రేహాను, అక్కడ ఉన్న వారు వచ్చేసి మా అమ్మగారు. నేను జాబ్ రీత్యా మా అమ్మ వాళ్ళ దగ్గరనే ఉండాల్సి వచ్చిందండి. మా హస్బెండ్ వేరే ఊరి దగ్గర ఉంటారు. సో ఇంకా నా కొడుకుతో చుట్టూ అంటే నా కొడుకుని సురుసురుబట్టి కాల్పిమని నేను అడిగాను అన్నమాట మా ఆయనని. వాడు కాలుస్తున్నాడు. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. చిన్న చిన్న అప్పుడు చేసే మెమరీస్. మా నాన్నగారు కూడా మేము చిన్నగా ఉన్నప్పుడు ఇలానే తీసుకుని వచ్చేవారు. సురుసురుబత్తులు తెచ్చేవారు, భూచక్రాలు తెచ్చేవాళ్ళు. అది ఇప్పటికీ మా నాన్నగారు లేకున్నా అది గుర్తొస్తుంటాయి మెమరీస్. నా కొడుకు చూస్తుంటే నాకు ఆ మెమరీస్ గుర్తొస్తున్నాయి. నా చిన్న కొడుకు చూడండి ఎంత ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాడో వాడిని చూసి, పెద్దోడిని చూసి. సో ఈ విధంగా మేము వచ్చేసి దీపావళి ఇలా సెలబ్రేట్ చేసామండి మా ఇంట్లో. सुफियान दीपावली हो गई है हमारी, अब दिवाली सेलिब्रेशन हो गई. సో ఈ విధంగా మేము దీపావళి సెలబ్రేట్ చేసుకున్నామండి. మీకు కూడా ఈ దీపావళి అంటే మా చిన్న దీపావళి నచ్చింటే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఎవరైనా మీకు అంటే నేను చెప్పిన మాటల వల్ల మీకు ఏమైనా మెమరీస్ గుర్తొచ్చింటే కనుక కమెంట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేస్తే నాకు కొంచెం వీడియోస్ చేయాలనే ఎక్సైట్మెంట్ వస్తుంది అన్నమాట, కొంచెం ఉత్సాహం వస్తుంది అట్లా అన్నమాట. అందుకని ఓకే అండి, థ్యాంక్ యూ అండి, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యువర్స్ లవ్ ఫర్ నేచర్ బై ఇషాజ్.